తెలంగాణ రాజకీయాల్లో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. విభిన్న సంస్కృతుల గుమ్మంగా రాజకీయ చిత్రపటంలో చోటుంది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన చరిత్ర ఆ నియోజకవర్గానిది. కానీ ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్కి మింగుడు పడ్డం లేదు. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పరిస్థితి హస్తవ్యస్తంగా తయారైంది. 3 వర్గాలతో హస్తం పార్టీలో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. 3 పవర్ సెంటర్లతో ఇటు క్యాడర్ అటు అధికారులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడి వర్గాల లొల్లి ఏంటి? వాస్ స్టోరీ. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా డాక్టర్ మట్టా రాగమయ్యి సరికొత్త చరిత్ర లిఖించారు. ఉమ్మడి జిల్లాలోనూ ఏకైక మహిళా ఎమ్మెల్యే తానే కావటం మరో విశేషం. సత్తుపల్లి నియోజకవర్గంలో 1952 నుంచి 2018 వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా ఏనాడూ మహిళలకు అవకాశం దక్కలేదు. కానీ డాక్టర్ రాగమయ్యి మాత్రం తొలి ప్రయత్నంలోనే హ్యాట్రిక్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై భారీ మెజారిటీతో గెలుపొందారు. రాగమయ్యి భర్త దయానంద్ విజయ్ కుమార్ 2014 ఎన్నికల్లో పోటీ చేసి 2000 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన సత్తుపల్లిలో కౌన్సిలర్గా ఉన్నారు. ఆమె అత్త డాక్టర్ మట్టా ఆరోగ్యం ఎంపీపీగా పనిచేశారు. మామ మట్టా కృష్ణమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడు కావడంతో రాజకీయంగా వీరికి మంచి పలుకుబడి ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆయన స్వస్థలం సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంది. సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆయన పాలేరులో పోటీ చేయాల్సి వచ్చింది. ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సైతం నియోజకవర్గంపై పట్టు ఉండటంతో ఆధిపత్యం కోసం అంతర్గత పోరు కొనసాగుతోందట. నియోజకవర్గానికి చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయ్యలు బాగానే ఉన్న క్యాడర్ మాత్రం ఉప్పు నిప్పులా మారారట. నియోజకవర్గంలోని గ్రామస్థాయిలో సైతం ఇదే పరిస్థితి నెలకొందట. అసెంబ్లీ ఎన్నికల్లో మట్టా రాగమయ్యి విజయం కోసం పొంగులేటి, తుమ్మల వర్గం నాయకులతో పాటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించింది. అయినా ఎమ్మెల్యే మట్టా దంపతులు మాత్రం తమ వర్గం వారికే అన్నింట్లో ప్రాధాన్యం ఇస్తుండటంతో మిగతా వర్గాల నేతలకు ఇప్పుడు ఇబ్బందులు తప్పట్లేదట. మంత్రి పొంగులేటి వర్గం నేతలకు ఏ కమిటీల్లోనూ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి మాత్రం అందరూ ఒక్కటే, పార్టీ బలోపేతమే లక్ష్యం అని చెప్తున్నా ఇందిరమ్మ కమిటీలోనూ ఇతర వర్గాల నేతలకు ఛాన్స్ ఇవ్వట్లేదనే చర్చ జరుగుతోంది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ తమను కాదని గత ఎన్నికల సమయంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారట. మంత్రుల పర్యటనలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరూ కలిసిమెలిసి ఉన్నట్లు ఉంటున్నా లోలోపల అంతర్గత కలహాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయట. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ నలిగిపోతున్నారట. ఇక స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి తన గెలుపు కోసం పనిచేసిన వారికే మొదటి ప్రాధాన్యత అని అన్ని వర్గాల వారికి చెప్తుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మానవతారాయ్, సంభానీ వర్గాలు అయోమయానికి గురవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో పాటు కాంగ్రెస్లో చేరిన కొందరు నాయకులు మిగతా వర్గాల వారిని టార్గెట్ చేస్తూ కాంట్రాక్టులు, పార్టీ పదవుల విషయంలోనూ దూరం పెడుతున్నారన్న చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటే శాసనమన్నట్టుగా పాలన సాగుతోందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో స్థానిక సంస్థలు జరిగే అవకాశం ఉంది. 3-4 వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హస్తం శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇంకోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలో ఉండటం, మరో 2-3 రాష్ట్ర స్థాయి నేతలు ఇదే నియోజకవర్గానికి చెందినవారు కావడంతో వాళ్ల వర్గాలు సైతం తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే రాగమయ్యకి రిక్వెస్టులు చేస్తున్నారట. సత్తుపల్లి నియోజకవర్గంలో సాగుతున్న 3 ముక్కలాటతో కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పలు పడుతున్నారట. మరి అధిష్టానం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.